హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర డైరీ వ్లాగ్స్. ఇలాంటి స్మూత్ మైసూర్ పాక్ కోసం శనగపిండితో స్మూత్గా సింపుల్గా ఈజీగా చేసేసుకుందాము. చూడండి, ముందుగా అయితే ఫస్ట్ మందపాటి కళాయి ఒకటి పొయ్యి మీద పెట్టండి. ఆ కళాయిని కొంచెం లైట్గా హీట్ చేయండి. హీట్ చేయడం వల్ల మనకి అడుగు అంటడం చాలా తగ్గుతుంది. లైట్గా హీట్ చేసిన తర్వాత అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి పోసి కొంచెం వేడవనియండి. ఎక్కువ వేడైతే మళ్ళీ వేయంగానే శనగపిండి అనేది కలర్ చేంజ్ అయిపోయి మనకి మాడినట్లుగా బ్లాకిష్గా అయిపోతుంది. సో మనం ఎక్కువ అవ్వకుండా కొంచెం వేడైన తర్వాత శనగపిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని సుమారుగా నేనైతే ఒక 200 గ్రామ్స్ అయితే వేసాను. శనగపిండి చక్కగా జల్లించుకుని వేయాలి. శనగపిండి అది కొంచెం ద్వారగా వేపాలి, సిమ్లో పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలి. మనం హై పెట్టేస్తే కలర్ అనేది ఊరికే చేంజ్ అయిపోతుంది. సో మనం హైలో అయితే పెట్టకూడదు. పొయ్యి మాత్రం చాలా సిమ్లో పెట్టుకొని లైట్గా అలా కలుపుతూనే ఉండాలి. చాలాసేపు కలుపుతూనే ఉండాలి. మనం ఎప్పుడైతే కలపడం ఆపేస్తామో అది కలర్ బ్లాక్గా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. సో మనం కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా అలా లైట్గా కలుపుతూనే ఉండి కొంచెం మనకి మంచి స్మెల్ వస్తుంది. వేగినట్టు కొంచెం స్మెల్ వస్తుంది. కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లాగా షేడ్ వస్తుంది. శనగపిండి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మనం అలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇంకా పొయ్యి ఆపేసుకుంటే అప్పుడు ఆ వేడికి ఇంకా కొంచెం ఉన్న దానిలో కొంచెం ఏమైనా పచ్చివాసన పోయి మంచిగా ఇంకా ఫ్రై అవుతుంది అనమాట. మధ్యలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేడి వచ్చేసినా కానీ తొందరగా అయిపోతుంది. ఈలోపు మనం వేరే గిన్నెలో నేనైతే అది తీసేసి అందులోనే ఆ మన్నపట్టి కళాయిలోనే అది పక్కన పెట్టేసి ఆ పిండి అందులో కొంచెం ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువ వేసాను. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ, పావు కిలో కంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసాను. 300 గ్రామ్స్ అని చెప్పొచ్చు. ఇందులో షుగర్ వాడితే బాగుంటుంది, కానీ షుగర్ తినకూడదు కదా. బెల్లం కూడా సేమ్ అంతే క్వాంటిటీ, బట్ బెల్లం అయితే యూస్ చేస్తే ఈ టేస్ట్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఈ టేస్ట్ కూడా బాగుంటుంది బెల్లంతో కూడా మైసూర్ పాక్ అనేది. సో మనం బెల్లం కూడా వేసాము. నేనైతే 2 చెంచాల స్పూన్స్ వేసా, 2 చెంచాలు షుగర్ వేసాను. ఎందుకంటే మనకి పాకం కట్టేటప్పుడు మనకి అలా ఇలా కలిసిపోకుండా ఉండడానికి కొంచెం షుగర్ వేసాను అనమాట. సో ఇదైతే మంచిగా కరగనివ్వాలి. మంచిగా కరగనిచ్చి మనకి తీగ పాకం ఉంటుంది కదా, గులాబ్ జామ్కి వాడతాం కదా, ఆ పాకం వచ్చే వరకు మంచిగా కదుపుతూ ఉండాలి. ఈలోపు మనమైతే ఆ పిండి మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాలి. ఉండలు లేకుండా జల్లించుకోవడం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇలా మరిగిపోతుంది బెల్లం అనేది పాకము. ఇప్పుడు పాకం చెక్ చేద్దాం. ఇంకా పాకం అయితే రాలేదు. మళ్ళీ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా మనం ఇంకా ఉడికించాలన్నమాట ఆ బెల్లం సిరప్ని. అలా కలపలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. మన మైసూర్ పాక్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర నెయ్యి అయితే అంత క్వాంటిటీ లేదు, కొంచెం ఉంది కాబట్టి నేను కొంచెం శనగ నూనె అయితే స్మెల్ వస్తుంది, అది వాడకూడదు. సన్ఫ్లవర్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ యూస్ చేయాలి ఈ స్వీట్కి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను వేడి చేస్తున్నాను. అది మైసూర్ పాకులో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. వేడివేడిగా ఉన్నప్పుడు పోస్తూ ఉండి కలుపుతూ ఉంటే మనకి మైసూర్ పాకు అనేది స్మూత్గా వస్తుంది. అదే నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, బట్ నెయ్యి అంత క్వాంటిటీ లేదు. సరే, ఫస్ట్ టైం కదా అని ఆయిల్తో ట్రై చేశాను. సో ఇప్పుడైతే ఆ పాకంలో నేను శనగపిండి వేసి కలిపేసాను. నాకు వీడియో చేయడానికి ఎవరు హెల్ప్ లేదు. సో నేనే కలుపుకోవాలి కాబట్టి ఫోన్ పక్కన పెట్టి ముందేసినాక కలిపిన తర్వాత ఉండలు లేకుండా మీకు చూపించాను. తర్వాత ప్లేట్లో నెయ్యి పోసి ఆ ప్లేట్ కూడా పక్కన పెట్టేసా. ఇప్పుడైతే మనకి ఆ కళాయికి అంటుకోకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి పాకంలో. అలా కలుపుతూనే ఉండాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. అందులో కొంచెం యాలక్కాయ పౌడర్ కూడా వేసాను నేను, అది మీకు చూపించడం క్లిప్ మర్చిపోయాను. సో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. సో నూనె కూడా కొంచెం వేడైంది. ఆ నూనె కొంచెం ఎక్కువ కలపకూడదు, మళ్ళీ ఎక్కువైనా సరే మనం తినలేం కాబట్టి కొంచెం స్మూత్గా రావడానికి మాత్రమే ఈ ఆయిల్ వేసాను నేను. ఇదే విధంగా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయితే ఇంకా హెల్తీగా ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఇదైతే మైసూర్ పాక్ కాబట్టి ఫస్ట్ శనగపిండితో చేస్తున్నాను. ఇదే విధంగా మనం గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీడియో నేను ఎవరికైనా కావాలంటే క్లిప్ పెట్టండి. ఇది కూడా నేను దానిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. కొంచెం బబుల్స్ అయితే వచ్చినాయి. అది కొంచెం సేపు ఆరిన తర్వాత స్మూత్గా వచ్చేసి కట్ చేసి
చూపిస్తాను మీకు చూడండి. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఆయిల్ మనం ఎక్కువ యూస్ చేయాలి. చూడండి ఇందాక మీకు చూపించాను కదా, నేను తక్కువే వేసాను. అయినా సరే చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. అది కూడా పక్కకు మనం ఉంచేయచ్చు అనమాట. సో ఆయిల్ కంటెంట్ కూడా మనకి ఎక్కువ ఉండదు. మనం ఫస్ట్ వేసిన నెయ్యి తర్వాత మనకి స్వీటే ఉంటుంది. ఆ శనగపిండిలో మనకి స్మూత్గా వస్తుంది మైసూర్ పాక్. అదే నెయ్యి వేసుకుంటే ఇంకా పట్టేసి ఇంకా బాగా వస్తుంది. ఓకే ఆల్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. రుద్ర డైలీ వ్లాగ్స్.